హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాయిన్ జోస్ ఫ్రెష్ గార్డెన్. నేను మీ ఆంటోనీ. ఫ్రెండ్స్, ఈరోజు మన మిద్దె తోటలో ఒక ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. చూడండి, బంతి పూలు ఎలా చక్కగా ఉన్నాయో, చాలా కలర్ఫుల్గా. మన మిద్దె తోటలో ఉంటే ఇవి పాలినేషన్కి మనకు చాలా చక్కగా ఉపయోగపడతాయండి. చూసారా, ఇది ఈ చెట్టు కామంచి చెట్టు అండి. ఇవి కామంచి కాయలు. చూడండి, ఇవి కామంచి కాయలు. ఇవి ఇలా ఉంటాయండి. ఫస్ట్ పండనప్పుడు ఇలా ఉంటాయి. తర్వాత వీటి యొక్క ఫ్లవర్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇలా అచ్చం ఇది మిర్చి చెట్టులా ఉంటుందండి. ఆకులు కూడా అలానే ఉంటాయి, మిర్చి ఆకుల్లాగా. వీటి ఫ్లవర్స్ కూడా ఇవి చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. చక్కగా ఇలా ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అనేవి. చూడండి ఇలా ఉంటాయి. ఈ చెట్టు అంతా కూడా కాయలతో నిండి ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ కూడా కాయలేను, ఇక్కడ పండలేదు. ఇప్పుడు పండిన చెట్టుని మనం చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి పండింది. ఈ కాయలు వచ్చి ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఈ యొక్క పండ్లు వచ్చేసి మనం జీర్ణ వ్యవస్థని చక్కగా శుద్ధి చేస్తాయి అన్నమాట. కడుపులో ఏమన్నా పుండ్లు ఉన్నా, అల్సర్లు ఉన్నా, ఇంకా కడుపులో జీర్ణం సరిగా జరగకపోయినా జీర్ణశక్తిని పెంచేటువంటి పండ్లు అండి. ఇవి చక్కగా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మరి టమాటా లాగా టేస్టీతో టమాటాను పోలి చక్కగా రుచికరంగా ఉంటాయి. పుల్లగా తీయగా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, వీటిని మనం చక్కగా తినొచ్చు, పిల్లలకు కూడా ఇవ్వచ్చు. పిల్లలకు నులి పురుగులు అలాంటివి కూడా పోతాయి. ఈ ఆకు వచ్చేసి, దీని యొక్క ఆకు వచ్చేసి పప్పులో పెట్టుకోవచ్చు. ఇంకా దీని ఆకు పప్పులో పెట్టుకోవచ్చు, ఇంకా కర్రీగా కూడా వండుకోవచ్చు. చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎన్ని వచ్చినాయో. చూడండి, చాలా చక్కగా ఉన్నాయి కదా. మీరు కూడా మన మిద్దె తోటలో చిన్న స్థలం ఉన్నా సరే, చిన్న కుండీలో ఇలాంటి ఔషధ మొక్కలు పెంచుకొని ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆర్గానిక్ ఫుడ్ని మీరు కూడా పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.